ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నాలు వేశాడు. మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు. కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చకి రా నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నారమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే పతితో మాట అంటారు, రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ. భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే, ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా. దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు. రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. నేను పండుగకు నా సోదరీమణులతో డాన్స్ చేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్ గా డాన్స్ చేస్తాడు, ఇటు అటు డాన్స్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్యన డాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డాన్స్ వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డాన్స్ చేస్తాడు, మీ మంత్రి డాన్స్ చేస్తాడు. అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసాము, నీకు మీ అబ్బాయికి. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర నుంచి కొట్టే సంగతి ఇవన్నీ చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
శ్రీకృష్ణదేవరాయలు గారు 3 రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు. నేను వినలేదు, నిజమై ఉంటుంది. ఎందుకు స్వామి అంత అబద్ధాలు ఆడతావు? నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది. ఎవడో తెలియదు. ఇది బీసీలకు ఇవ్వాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు. ఇంతే కారణం. 3 రాజధానుల గురించి ఇప్పుడు మాట్లాడావు నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్లా. అంటే ప్రీ ప్లాన్డ్ గానే ఉండాలన్నమాట. తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని. ఈ కన్నా లక్ష్మీనారాయణ తిట్టాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన, మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో. అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్లా. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంతం చేరదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కావాలి, అందుకని తిట్టలేదు. అయ్యా నేను మనవి చేస్తున్నా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన 3 రాజధానుల గురించి కాదు, ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు. తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు. తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు. రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.